పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభిమానులారా, ఆత్మీయులారా అందరికీ నమస్కారం. చలంపాలెం నుండి కొల్లకుంట పోయే రోడ్డు దగ్గర 150 ఆవులు ఉన్నవి. ఎందుకు నేను చెప్తున్నానంటే గడ్డి కొరతగా ఉంది. దానికి గాను అందరి దగ్గర 100 రూపాయల నుండి పైబడి ఎంత డబ్బులైనా విరాళంగా స్వీకరిస్తున్నాము. దయవుంచి ప్రతి ఒక్కరూ మీ శక్తి మేరకు ఆవులకు గాను కొంత సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఫోన్ పే నెంబర్ పెడుతున్నాము. ఆ నెంబర్కు మీరు డబ్బులు పంపండి. కేవలం గోమాతలకు మాత్రమే. 9010711166. ఈ నాగారం దగ్గర ఒక రైతు దగ్గరికి వచ్చినాము పొలంలోకి. వీళ్ళకు వచ్చేసి ఒరిగటికి గాను ఒక 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. మన్నాడు తోలుతామని చెప్పేసి వీళ్ళు రైతులు చెప్తున్నారు. వాళ్ళకైతే 10,000 ఇచ్చాము. ఇదో ఒరిగడ్డి కానీ కోస్తున్నారు చూడండి, ఇట్లా మిషన్తో కట్టగట్టి అంతా రెడీ అయిన తర్వాత ఒక 200 కట్ట అన్నమాట. ప్రజెంటు 200 కట్ట కొనుగోలు చేయడం జరిగింది. కట్ట 70 రూపాయలతోన, అంటే 200 కట్ట వచ్చేసి 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినాము. కట్ట 70 రూపాయలు అంటే 14,000 అవుతుంది. 14,000 ప్రజెంట్ అయితే 200 కట్ట కొన్నామండి. దాని కొరకు 10,000 అడ్వాన్స్ ఇచ్చాము. కట్ట వచ్చేసి 70 రూపాయలతో మాట్లాడినాము. తగ్గివ్వలేదు, వాళ్ళు గిట్టుబాటు కాదని చెప్పారు. పక్కన వాళ్ళకన్నా మనకు 10 రూపాయలు తక్కువ ఇచ్చామంటున్నారు. గడ్డి కొంచెం డిమాండ్గానే ఉంది. వీళ్ళకి 10,000 ఇచ్చాము. 14,000 రూపాయలు గడ్డి కొన్నాం ప్రజెంటు. ఇంకొక ట్రాక్టరు కొనాల్సిన వస్తుంది. దానికి ఇంకా 2,000 3,000 కాదు, ఒక 5,000 తక్కువ ఉంది ఇంకా. ఎందుకంటే బాడీకి వచ్చేసి వాళ్ళు ట్రాక్టర్ బాడీగా కూలీలకు అంత ఇవ్వాల్సి వస్తుంది. అదన్నీ లెక్క చూసుకొని మనం ఇంకా తర్వాత కొనుగోలు చేయవలసి వస్తుంది. సరే, మీకైతే వీడియో పెట్టదలుచుకున్నా. అదే డబ్బు కానీ వాళ్ళకి ఇచ్చాము. మీరు ఎందుకంటే మీకు ఒక నమ్మకం అనేది కలగాలి కదా. ఈ పొలం దగ్గరికి వచ్చి ఇచ్చామన్నమాట. సుబ్బారెడ్డి ఆయన పేరు, ఎల్లారెడ్డి గారు. ఆయన ఏదో డబ్బు కానీ ఇస్తాను చూడండి. మేమే పొలంలోకి వచ్చాము. బండి అక్కడ చెట్టు దగ్గర పెట్టేసి వచ్చాము. చెప్పన్నాడు మరి ఇంకా కొంతమంది దాతలు ముందుకొచ్చి కొంచెం విరాళము ప్రకటిస్తే మంచిది. నేను మా తర్వాత ఇప్పటికే 4-5 సార్లు అడిగి ఉండా. మరి కొంచెం మీరు పెద్ద మనసు చేసుకొని మీరు కొంచెం విరాళం ఇస్తే మంచిది. వచ్చేది కొంచెం కరువు కాలమే. ఆవులకు గడ్డి కావాలా, తప్పదు మనకు. గోమాత సేవ చేస్తే మంచిదే. మరి దానికి కొంచెం స్పందించండి, అనుకూలించి కొంతమంది కొంచెం సాయపడితే మంచిది. చాలామంది ఉన్నారు. మరి ఉండేవాళ్ళు మనసు కలిగి మీకు కొంచెం సాయం చేస్తే మంచిదే. మంచి జరుగుతుంది. సాయం చేస్తారని కోరుకుంటున్నా. ఈ వీడియో పెట్టడం ఇప్పుడు జరిగింది. తర్వాత మళ్ళీ తర్వాత నేను మాట్లాడుతాను. అంతా అయిపోయిన తర్వాత అక్కడ తోలిన తర్వాత మళ్ళీ ఒక వీడియో పెట్టేసి గడ్డి చేరిన తర్వాత ఆవుల దగ్గరికి మళ్ళీ వీడియో పెట్టి మీకు ఇంత అమౌంట్ అని నేను చెప్తా. ప్రతి రూపాయికు నేను జవాబుదారీగా ఉంటాను. అవసరమైతే చేతుకుండా పడితే 1,000-2,000 పడినా కానీ నేను సొంతంగా పెట్టుకునేదానికి నేనైతే సుముఖంగానే ఉన్నాను. నేను ఆ విషయంలో ఎనికి తగ్గేదేం లేదు. ఎందుకంటే మనం ఒకసారి కార్యం తలపెట్టిన తర్వాత ఎనికి తగ్గకూడదు. కాబట్టి పెద్దలు పెద్ద మనసు చేసుకోండి. ఇంకా మేము ఇదే చెప్పడము. చేసుకొని కొంచెం స్పందించండి. ఈరోజు కానీ ఉదయం వేరే దాతలు బయట వాళ్ళు పాపం ఒక ఆయన 500, 200 అట్టు ఇచ్చారు. అది కానీ గ్రూపులో పెట్టే రోజు. మేము ఇంత ఎండకు కష్టపడుతున్నాము. మీకు దేవుడు ఎక్కడో సాటి ఇస్తాడు. దయ ఉంచి కొంచెం స్పందించి మరి కొంచెం ఆవులకు గోదానము సహాయం చేయండి. సరే, ఉంటాను. మీ చాటకొండ సుబ్రహ్మణ్యం.